శ్రీకాకుళం జీజీహెచ్ వద్ద తల్లి కూతుర్లు ఆందోళనకు దిగారు. కూతురి వైద్యం కోసం తల్లి ఆందోళన వ్యక్తం చేస్తోంది. నడి రోడ్డుపై కూర్చొని నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఆమదాలవలస మండలం కొర్లకోట నుంచి జీజీహెచ్కు ఇద్దరు తల్లి కూతుర్లు వచ్చారు. కూతురి వైద్యం కోసం అడగ్గా జీజీహెచ్ సిబ్బంది పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పైగా వారిని లంచం అడిగినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నడి రోడ్డుపై కూర్చొని తమకు న్యాయం చేయాల్సిందిగా అక్కడ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ బాత్రూమ్ టాయిలెట్స్ ఒక్కొక్కరు వాటర్ వృధాగా పోతుంది సార్. ఒక్కొక్క రూముల్లో అసలు లైట్లు లేవు సార్. చీకట్లోకి ఎలాగెళ్ళి సార్ వెళ్ళి వాష్రూమ్ చేస్తాం మేము. నీరు మొత్తం వృధాగా పోతుంది సార్. ఎక్విప్మెంట్ అంతా ఖరాబ్ అయింది సార్. టాయిలెట్స్ సంబంధించి అసలు అక్కడ ఏమీ లేవు సార్. ప్రాబ్లమ్స్ సార్. చిన్న ముడుకుల వరకు నీరు సార్. వాష్రూమ్స్కి వెళ్ళాలంటే సార్ ఎంతమంది అయినా రాని సార్. శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్. ఇంత పెద్ద హాస్పిటల్లో సదుపాయాలు లేకుండా ప్రతి పేషెంట్ కూడా నాలాగే సఫర్ అవుతున్నారు సార్. 3 రోజుల నుంచి మీ సీసీ కెమెరాలు చూడండి సార్. మా పిల్లల బట్టలు మా బట్టలు ఇవే. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్. ఆ హాస్పిటల్ నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందని ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే లంచం అడిగారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు బాధితులు. ఏం జరిగింది, ఏం చెప్తున్నారు? శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి వద్ద ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూతురు వైద్యం కోసం హాస్పిటల్ ముందు బైఠాయించి ఓ తల్లి నిరసన చేపట్టింది. వైద్య సహాయ నిమిత్తం ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పైడి హేమలత కుమార్తెను తీసుకుని జిల్లా ఆసుపత్రికి వచ్చింది. 3 రోజులుగా ఆసుపత్రిలో ఉంటూ తీవ్రంగా ఆమె ఆందోళనకు గురయ్యారు. వైద్య సిబ్బంది ఏదైతే హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది తీరు, దాంతో పాటు హాస్పిటల్లో ఉన్న కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా వైద్య సిబ్బంది ఏ పని చేయాలన్నా లంచం అడుగుతుండడం, ఇవ్వకపోవడంతో ఏదైతే పేషెంట్స్ ఉన్నారో పేషెంట్స్ తో పాటు ఏదైతే పేషెంట్స్ తో వచ్చిన బంధువులపై కూడా కొంత దురుసుగా ప్రవర్తించడాన్ని ఆమెకు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో హాస్పిటల్ ముందు బైఠాయించి కూతురుతో పాటు కుమార్తెతో పాటు ఆమె బైఠాయించి నిరసన తెలిపారు. రైట్, థాంక్యూ.